శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. మన ఛానల్లోకి స్వాగతం. మేషరాశి వారి ఇంటి చుట్టూ ఆమె తిరుగుతుంది. ఇంతకు ఆమె ఎవరు? అసలు ఎందుకు తిరుగుతుంది? ఆమె తిరగడం కారణంగా మీకు ఏం జరుగుతుంది? మీకు జరగబోయే విషయాలు ఏంటి అనేది తెలిస్తే కాళ్ళు చేతులు వణికిపోతాయి. అయితే ఇంతకు మేషరాశి వారి ఇంటి చుట్టూ సాక్షాత్తు ఏ శక్తి అయితే తిరుగుతుంది, ఆమె మీ ఇంట్లోకి ప్రవేశించడం ద్వారా మీకు జరిగే విషయాలు ఏంటి అనేది ఇప్పుడు పూర్తి వివరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై హనుమాన్ అని కామెంట్ చేయండి. సాక్షాత్తు ఒక దైవశక్తి అయితే మేషరాశి గృహంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. లేదా మీ ఇంట్లోకి ఆ దేవత శక్తి అనేది ప్రవేశించవచ్చు కూడా. మీకు కరుణ కటాక్షాలను అయితే ప్రసాదించబోతోంది. లేదా ఇప్పటికే ఆ శక్తి ఆశీర్వాదం మీకు అయితే తోడుగా ఉంది అనే చెప్పుకోవచ్చు. ఇక మీ ఇంట్లోకి ఆ దేవత ప్రవేశం ఒక్కటే ఆగిపోయింది అంటే ఎప్పటి నుండో ఆ దైవశక్తి అనేది మీ ఇంటి చుట్టూ కూడా తిరుగుతూ ఉంది. ఆ దైవశక్తి ఎప్పుడెప్పుడు మీ ఇంట్లోకి వస్తామా అని, ఎప్పుడు మీరు ఆహ్వానం ఇస్తారా అని అయితే ఎదురు చూస్తూ ఉంది. మిమ్మల్ని అయితే కంటికి రెప్పలా చల్లగా కాపాడుకుంటూ ఉంది. ఆ శక్తి అయితే మీ చుట్టూ తిరుగుతూ ఉంది. ఈ మే నెల 30వ తేదీ నుండి కూడా మీ ఇంట్లోకి అయితే ప్రవేశించబోతూ ఉంది. అలాగే మీకు ప్రతి సంకేతాన్ని అయితే తెలియజేస్తూ ఉంది. అయితే మీ జీవితంలోకి ఆ దైవశక్తి ప్రవేశిస్తూ ఉంది. మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించలేకపోతే మాత్రం మీ జీవితంలోకి వచ్చేటటువంటి సంతోషాలు అయితే దూరమయ్యే ప్రమాదం ఉండబోతోంది. అయితే అసలు ఇంతకు మేషరాశి వాళ్ళు అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అలాగే మీకు వచ్చేటటువంటి ఆ సంకేతాలు ఏంటి? ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించే ముందు మీకు ఇచ్చే సంకేతాలు అనేవి పూర్తి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. అన్ని విషయాలు అయితే మీకు వివరంగా తెలుస్తాయి. రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృత్తిక నక్షత్రంలోని మొదటి 1వ పాదంలో జన్మించిన వారందరూ కూడా మేషరాశికి చెందుతారు. ఇక ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి జాతకులకు రాబోయే రోజులలో మీకు ఎంతో మంచి అనేది జరగబోతూ ఉంది. ఎందుకు ఇలా అని అంటే గనుక సాక్షాత్తు మీ చుట్టుప్రక్కల ఆ దైవశక్తి అయితే తిరుగుతూ ఉంది. కాబట్టి మీకు వచ్చే ఏ ఆపద అయినా గాని, ఏ ముప్పు అయినా గాని ఆమె పోరాడుతూ ఉంటుంది. దాని తర్వాతనే మీకు మీ జీవితంలో మంచి అనేది జరుగుతుంది. అయితే ఇప్పటిదాకా కూడా మీరు పడిన కష్టాలకు అయితే చాలు. ఎందుకు అంటే మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలకు అయితే ఆ దైవం చెక్ పెట్టేస్తోంది. ఆ దైవశక్తి అయితే అసలు మీ ఇంట్లోకి ఏ విధంగా ప్రవేశించబోతోంది, అయితే అసలు ఇంతకు ప్రవేశించిందా లేదా అనే విషయాలను అయితే ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాము. ఇక ఈ మేషరాశి ఇంట్లోకి ఆ దైవశక్తి ప్రవేశించే ముందు మీకు అయితే తప్పకుండా ఈ సంకేతాలను అయితే ఇస్తుంది. అయితే ఇంతకు ఆ సంకేతాలు ఏమిటి అని చూసినట్లయితే గనుక ఇందులో మొట్టమొదటి సంకేతం ఏమిటి అని అంటే మీ మనస్సు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆధ్యాత్మికం వైపు అయితే మల్లుతుంది. అంటే మీ మనస్సు అయితే అధిక శాతం దేవుడిపైనే ఉంటుంది. మీరు ఎక్కువగా దేవుడి గుడికి వెళ్ళటం, దైవ పూజలలో మీరు పాల్గొనటం, ఎక్కువగా దైవం గురించి మీరు ఆలోచించడం, ఆధ్యాత్మికంగా మీరు ప్రవర్తించడం, ఇటువంటి మార్పు అయితే మీకు కనిపిస్తుంది. ఇక మరో సంకేతం ఏమిటి అంటే మీరు పడుకున్నప్పుడు సడన్ గా మీకు మెలకువ రావడం. అంటే అది కూడా కేవలం బ్రహ్మ ముహూర్తంలోనే మెలకువ రావడం. అంటే ఈ సమయాలలో మీకు మెలకువ వచ్చింది అంటే గనుక ఆ దైవ అనుగ్రహం అనేది మీ మీద ఉన్నట్టే. అలాగే మీకు చెడు మాటలు అస్సలు అనకుండా ఉండటం, అంటే వేరే వాళ్ళ గురించి మీరు అయితే చెడుగా మాట్లాడటం, చెడుగా చెప్పడం, ఇలాంటివి అయితే మీరు మానేస్తారు. ఇక ఎక్కడ ఉన్నా గాని, చెడు జరుగుతూ ఉన్నా గాని, అన్యాయం జరుగుతూ ఉన్నా గాని మీరు మాత్రం దానిని చూస్తూ అస్సలు సహించలేరు. మీకు అయితే చాలా ఎక్కువగా కోపం అనేది వచ్చేస్తుంది. అయితే ఇలా కోపం ఏంటి అంటే ఎందుకు మనుష్యులు ఇలా మాట్లాడుతూ ఉన్నారో, దీనికి అయితే ఇంతలా రెస్పాండ్ అవ్వాల్సిన పని లేదు కదా, ఇంతలా రియాక్ట్ అవ్వడం వల్ల నష్టమే గాని లాభం ఏమీ లేదు కదా అనే భావన మీకు అయితే తప్పనిసరిగా కలుగుతుంది. అయితే మీరు ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక మరో సంకేతం ఏంటంటే మీరు జనాల మధ్యలో కూర్చున్నప్పుడు మీకు ఎంతసేపటికి కూడా సేవ భావన అనేది అధికంగా ఉంటుంది.
వారితో మాట్లాడటానికి అస్సలు ఇష్టపడరు. మీకు ఎప్పుడు కూడా భగవంతుడిపైనే ఆలోచించడం, భగవంతుడిని ఆరాధించడం, అదే విధంగా ఒంటరిగా ఉంటూ ప్రశాంతంగా ఉంటూ మెడిటేషన్ చేసుకోవడం అనే ఆలోచన మీకు వస్తూ ఉంటుంది. మీకు అక్కడే పీస్ ఆఫ్ మైండ్ అనేది దొరుకుతుంది. ఎక్కువగా మీరైతే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మీకు అక్కడే అర్థం అయిందిగా. ఏమి అని అంటే మానవుడు డబ్బు పైన ఎక్కువగా ఆశ, అలాగే దురాలోచన కలుగుతూ ఉంటాయి. అంటే మనిషి తాను ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి, దాన్ని పొందడం కోసం అసలు ఏం చేయాలి, ఏం చేస్తే నేను దానిని పొందగలుగుతాను అని వారు అయితే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. నా గమ్యం ఎలా సాగుతుంది అని చెప్పి తన మెదటికి అలాగే తన మనస్సుకి అయితే పరిగెత్తిస్తూ ఉంటాడు. కానీ వీటన్నిటి మీద కూడా అతనికి ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు పోతుందో అప్పుడు అయితేనే అతను మంచి మార్గంలో నడుస్తాడు. ఇక ఈ సమయంలో మనిషికి అవన్నీ కూడా ఎక్కువగా చేరుతూ ఉంటాయి. కాబట్టి మీకు ఇటువంటి సంకేతాలైతే తెలుస్తూ ఉంటాయి. ఇటువంటి సంకేతాలు మీకు అయితే మొదలయ్యాయి అంటే గనుక అదే మీరు అర్థం చేసుకోవాలి. మీ చుట్టూ కూడా ఒక దైవశక్తి అనేది తిరుగుతూ ఉంది అనేది. మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో మీ కుటుంబ సంబంధాలు బలపడతాయి. ఇంట్లోని సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. కుటుంబంలో ఐకమత్యత బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా చాలా బాగుంటుంది. కొత్త స్టెప్స్ తీసుకోవడానికి మీకు ఆలోచనలు వస్తాయి. ఇక ఇప్పుడైతే మీ అంచనాలు తప్పకుండా ఫలిస్తాయి. అలాగే మీకు అయితే ఇప్పుడు ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా పొందే అవకాశం ఉంది. సాలరీలో కూడా మీకు ఇంక్రిమెంట్లు ఉంటాయి. అదేవిధంగా మీ పనులు అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా సజావుగా సాగిపోతాయి. మీకు కూడా తెలియకుండానే అవన్నీ అవకాశాలు మీకు అయితే ఆ దేవత అనుగ్రహం వలన తప్పకుండా వస్తాయి. అవన్నీ కూడా మీకైతే చేరుకుంటూ ఉంటాయి. అయితే ఇంతకీ ఆ దైవశక్తి ఏమిటి అంటే గనుక సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరో కాదు, శ్రీ మహాలక్ష్మీదేవియే. అవునండి, ఇదే నిజం. ఆ తల్లి మీ మీద ఈ నెల 30వ తేదీ నుండి కూడా అనుగ్రహించబోతూ ఉంది. ధనలక్ష్మీదేవి అయితే మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతూ ఉంది. అయితే ధనలక్ష్మీదేవి గనక మీ ఇంట్లోకి వస్తే ఎటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లో ఉండేటటువంటి నకారాత్మక శక్తి కూడా తొలగిపోతుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించడం ద్వారా కూడా ఇల్లంతా కూడా ఎంతో పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. అయితే లక్ష్మీదేవి ఎటువంటి ప్రదేశంలో నివాసం ఉంటుంది అంటే మీ ఇంటి గుమ్మం ముందు, అంటే మీ ఇంట్లోకి ప్రవేశించే చోటుని బ్రహ్మస్థానం అని అంటారు. ఇక ఆ బ్రహ్మస్థానంలోనే లక్ష్మీదేవి అయితే కొలువై ఉంటారు. ఆ బ్రహ్మస్థానంలో మీరు అయితే ఎట్టి పరిస్థితుల్లో చెత్త చెదారం, చెప్పులు, డస్ట్బిన్ ఇటువంటి వాటిని అయితే అసలు ఉంచకూడదు. వాటిని గనక లక్ష్మీదేవి చూసినట్లయితే గనక తిరిగి వెళ్ళిపోతుంది. మీకు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగదు. కాబట్టి మీరు అయితే ఈ తప్పు అస్సలు చేయకండి. ఇంటి ముందు ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి, ముగ్గు వేయాలి, కుంకుమ పసుపుతో అలంకరించాలి, పూలతోటి అలంకరించాలి. ఇలా చేస్తే గనుక లక్ష్మీదేవి ఆకర్షితురాలయ్యి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇల్లు కూడా ఎప్పుడు నీట్ గా ఉంచాలి. అదేవిధంగా ఎటువంటి చెత్తా చెదారం అనేది ఇంట్లో ఉంచకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా నీట్ గా ఉండే ప్లేస్ లోనే ఉండటానికి ఇష్టపడుతుంది. కాబట్టి ఇల్లు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచాలి. ఇక ఈ మేషరాశి వారు చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని ఆరాధించాలి. లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించినట్లయితే గనుక లక్ష్మీ కటాక్షం వెంటనే కలుగుతుంది. ఇలా చేస్తే మీకు ఉండే అప్పుల బాధల నుండి బయటపడతారు. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఆదాయానికి సంబంధించినటువంటి ఒడిదుడుకులు తొలగిపోతాయి. మీకు చక్కగా ఇన్కమ్ అనేది పెరుగుతుంది. చూసారు కదా మేషరాశి వారికి ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనేది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.